నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు సార్? ఆ పాప బాబు వీడి పిల్లలు, ఆ బాబు వీడి కొడుకు. అసలు పోలికలు చూసుకోండి సార్. చిన్న పిల్లలంటే ఎవరు సార్? పిల్లలు వాళ్ళు దేవుడితో సమానం. అందుకే సార్ ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి పడానికి దండం పెట్టండి సార్. మా బాబుకు దండం పెట్టుకుని వెళ్తాను సార్. పడచ్చు చిన్ని గణపయ్యలా ఉంటాడు సార్. అందుకే చూడండి సార్, నేను కూడా చిన్నపిల్లలకి పొట్టిగా ఉంటాను. చాచా నెహ్రూ, ఒక అబ్దుల్ కలాం, ఒక మెగాస్టార్ చిరంజీవి, వేణుగోపాల్ సార్ బాగా ఇష్టపడేది. చెప్పినట్టు నేను క్యారేజ్ మందు తెచ్చాను. వాడు కొడుకేనండి, అసలు పోలికలు ఉండవు. ఆ కర్రలకి ఏంట్రా? చాచా నెహ్రూ, అబ్దుల్ కలాం, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత నువ్వా? ఈ కర్ర చూడు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ తప్పు తెలుసుకున్నారు, ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేయండి సార్. అవును సార్, తప్పు చేసినందుకు మనందరి ముందు చెంపలేసుకుంటారు. వాళ్ళని మొదటి తప్పుగా భావించి వాళ్ళని వదిలేయండి సార్. సరే, చంపలేసుకొని వదిలేస్తారు. స్టైల్ గా నుంచి వేసుకున్నాడు సరిపోదండి. వేసుకుంటా. ఇలా ఏంట్రా స్టైల్ గా తెలుస్తారమ్మా సార్? ఇన్స్పెక్టర్ గారు, మా ఆడోళ్ళు ఎంప్లాయించమంటే వేయించడం, మానేయమంటే మానేయడం, ఈ కనెక్షన్ అంటే నాకేంటి బాధపడ్డా లేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారే మిమ్మల్ని అరెస్ట్ చేసి. అది కొట్టి ముక్కలు చేసి ఆవిడ చూసి ఇలా అంటున్నాడ్రా. మా ఫ్యామిలీ సార్, లవ్ లవ్ చూసావా సైజ్ ఎలా ఉందో? ఇక్కడ దా దీపోద్ది గొంతులో. వెళ్ళొస్తారమ్మా, బయటకురా. ఒక ఆడదాని మూలంగా మగోళ్ళు చెడిపోతాం చూసాం, కానీ రావుల మూలంగా పెళ్ళాలు చెడిపోవడం ఇదే చూడటం. దీన్ని అంత చూడాలి.